అయితే మామూలుగా జ్వరం వచ్చిందని, టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పారు. సరేలే అని వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాం. ఆడ గూడా టైఫాయిడ్ జ్వరమే వచ్చింది. ఇంకా చెప్పలేము మేము గూడా ఏం జరుగుతుందో మాకు తెలీదు. వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. మా చేత గాదు అన్నారు. సరేలే అని తీసుకెళ్దామని ఇంకా హాస్పిటల్‌లోనే చనిపోయాడు. ఇంక మేము చెప్పలేమమ్మా, ఇంక సీరియస్ అయింది అని చెప్పి అన్నారు. అనలేక ఇంకా మేము ఇంకేం చేయలేక ఇంటికి తీసుకొచ్చాం. మా మా అమ్మ, నాన్న చనిపోయారు. ఇంకెవ్వరు లేరు. మా నాయనమ్మ, మా అన్నయ్యలున్నారు. కానీ మమ్మల్ని కనికరించి మమ్మల్ని ఆదుకోమని మేము కోరుతున్నాం. మీ మా కుటుంబంలో ఎంతమంది ఉన్నారమ్మా? ముగ్గురున్నాం ఇప్పుడు. హ్మ్. ఈయన ఫస్ట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు కదా! అప్పుడు డాక్టర్లు వెంటనే ఏమన్నారు? ఏమనలేదు. రిపోర్ట్‌లయి జూసారు. మళ్ళీ తర్వాత టెస్టులయన్నీ జేశారు. టైఫాయిడ్ జ్వరం వచ్చిందమ్మా, మళ్ళీ డెంగ్యూ జ్వరం వచ్చింది అనని చెప్పారు. ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంక మేమేం చేయలేమమ్మా అని చెప్పారు. ఇంక ఇంటికి తీసుకొచ్చాం. చనిపోయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళేమన్నా స్పందించారా ఇప్పటిదాకా? ఏమీ లేదు. ఇంటికొచ్చి మరెట్ట జరిగింది, ఏంది అని అడగలేదు. ఇంకా గత 10 రోజులుండాక వచ్చి పలకరించి అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ఆదాయ మార్గం ఏంటిది? ఏమి లేదు. చేసుకుంటే తినాలా లేతే లేదు అంతే.